సనత్న టెంపుల్లో ఉన్నాము. ముందుగా ఆర్కే స్టూడియో నెట్వర్క్ వ్యూవర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఒకసారి ఇక్కడ టెంపుల్లో ఉన్నాము. టెంపుల్లో ఒకసారి అయ్యగారితో ఒకసారి మాట్లాడదాం. అయ్యగారు ఇవాళ ఏమేమి కార్యక్రమం చేయాలి ఒకసారి చెప్పండి. ఈరోజు చూసినట్లయితే కనుక శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకొని మన సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయంలో 70 సంవత్సరాల నుండి కూడా ప్రతి శ్రీరామనవమికి స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా ఇక్కడ జరగడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కూడా 3 రోజుల పాటు అనగా నిన్న, ఈ రోజు, రేపటి రోజు 3 రోజులు కూడా స్వామివారికి 3 రోజుల కార్యక్రమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే నిన్నటి రోజున స్వామివారికి అమ్మవారికి మహిళలందరి చేత పసుపు కొట్టించి మంగళ స్నానాలు చేయించడం జరిగింది. ఈ రోజున స్వామివారి కళ్యాణము, రేపు పట్టాభిషేకం, ఈ విధంగా 3 రోజుల కార్యక్రమాలు మనము హనుమాన్ దేవస్థానంలో నిర్వహిస్తాము. ఈ రోజున చెప్పాలంటే కనుక స్వామివారి కళ్యాణోత్సవానికి స్వామివారిని అమ్మవారిని చక్కగా పెళ్లి కుమారునిగా పెళ్లి కుమారుడిగా తయారు చేసుకొని ఎదుర్కోళ్ళ సన్నాహం చేసుకొని స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించాము. ఆ తర్వాత భక్తులందరికీ కూడా చక్కగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ రోజున చూసినట్లయితే కనుక ఒక 10,000 మంది భక్తులకు ఈ రోజున అన్నదాన కార్యక్రమం మన దేవాలయంలో చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మన సనత్ నగర్ పూర్వీకులలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం 7 గంటలకు స్వామివారి పట్టాభిషేకంతో ఈ కార్యక్రమాలు ముగించడం జరుగుతుంది. ఓకే, ఈ సంవత్సరం అక్కడ గుడి నిర్మాణం జరిగింది కదా, అక్కడ నుంచి కూడా మనకి మన టెంపుల్కి ఏమైనా ఇవ్వడం జరిగిందా? అంటే ప్రత్యేకంగా అక్కడి నుంచి ఇవ్వడం అనేది ఏం లేదు, కానీ ఈ సంవత్సరము మనకు రాములవారు అయోధ్య నగరానికి వచ్చి ప్రతిష్ఠితమైనటువంటి మొదటి సంవత్సరం కాబట్టి మొదటి వార్షికోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం ఇంకా ఉత్సాహంతో భక్తులందరూ కూడా పాల్గొని కార్యక్రమం చేయడం జరిగింది. మీ భక్తులకు ఏమైనా చెప్పగలుగుతారా? ఈ సంవత్సరం చెప్పాలంటే కనుక మనం అనుకున్నటువంటి చిరకాల కోరిక అయోధ్యలోకి బాలరాముడు రావడము మన అందరి అదృష్టంగా భావిస్తూ ఈ సంవత్సరము కోవిన సంవత్సరంలో కొంత కోపావేశాలు తగ్గించుకొని ఆ రాముల వారు ఎంత ప్రశాంతంగా ప్రతి సమస్యను పరిష్కరించుకు ముందుకు వెళ్ళాడో అదేవిధంగా భక్తులందరూ కూడా సామరస్యంగా ముందుకు వెళ్ళి ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండాలని కోరుతున్నాం. చూసారు కానీ భక్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, గొడవలు పడకుండా ఈ సమస్య ప్రశాంతంగా జరగాలని అయ్యవారు కూడా కోరుకుంటున్నారు. మరి లోకం కూడా అంత సుభిక్షంగా ఉండాలి, ప్రజలు సౌభాగ్యాలతో ఉండాలి అని చెప్పేసి ఆయన కూడా కోరుకుంటున్నారు. శ్రీరాములు కూడా కోరుకుంటున్నారు, భక్తులు విడిపోకుండా గొడవలు పడకుండా మరి అన్నదమ్ములు కూడా కలిసిమెలిసి ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శప్రాయంగా ఉంటారు కాబట్టి శ్రీరాముడు. అలాగే ఇవాళ సనత్ నగర్ టెంపుల్ ఈవో గారు శ్రీనివాస్ రాజు గారితో ఒకసారి మనం మాట్లాడదాం. నేను వచ్చి దగ్గర 2019 సెప్టెంబర్లో వచ్చాను సార్. దగ్గర 14 దేవాలయ సముదాయం ఇది. వచ్చిన అందరికి కూడా సోమవారం ఏమనుకుంటే అందరికీ భక్తులు కూడా అన్ని సంవత్సరాలు చాలా మందికి సాల్వ్ అవుతాయి. 14 దేవాలయాలు, రోజు ఏదో ఉత్సవాలు ఉంటాయి దేవాలయాలు. ఇది కాకుండా నా గోల్కొండ కూడా నా కంట్రోల్ అమ్మవారిని. మేదీపట్నంలో రంగనాథ స్వామి టెంపుల్, కోయిల రంగనాథ స్వామి ప్లస్ నరసింహస్వామి గుడి కూడా కొత్తగా నూతనంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ దేవాలయాన్ని కూడా దాతల ద్వారా ఎన్నో చాలా అభివృద్ధి కార్యక్రమాలు, చాలా దాతల సహకారం చాలా చేయడం జరిగింది. విన్నారు కదండి మరి సార్ గారి మాటల్లో. మరి దేవుడి ఆశీస్సులు ఉంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందవచ్చు. జై శ్రీరామ్.